Today, our topic is how to reset WordPress admin password. ఈ అడ్మిన్ పాస్వర్డ్ని మనం మర్చిపోయినప్పుడు ఎలా రీసెట్ చేస్తామనేది ఈరోజు నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మనం చేయాలంటే మన యొక్క వెబ్సైట్కి వెళితే ఇది ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉందండి. మన పాస్వర్డ్ ఎట్లా చేంజ్ చేయాలని నేను లాగౌట్ అవుతున్నాను. లాగౌట్ అయినప్పుడు చూడండి, ఇది మనం వర్డ్ప్రెస్ లాగిన్ పేజ్. జనరల్గా మన వెబ్సైట్ ఎట్లా ఉంటుందంటే, బ్రౌజర్లో మన వెబ్సైట్ని ఇట్లా బ్రౌజ్ చేసినప్పుడు మన పేజ్ అనేది లోడ్ అవుతుంది. తర్వాత మీరు /admin అని టైప్ చేసినప్పుడు వర్డ్ప్రెస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మనం యూజర్ నేమ్ అడ్మిన్ ఇచ్చాను, పాస్వర్డ్ మేము మర్చిపోయాం అనుకుందాం. చూడండి, లాగిన్ అంటున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? ఎర్రర్, ద పాస్వర్డ్ ఎంటర్ ద యూజర్ నేమ్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ లాస్ట్ యువర్ పాస్వర్డ్ దాని మీద క్లిక్ చేసినప్పుడు మీరు ప్రీవియస్గా వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అడ్మిన్ యూజర్ నేమ్ ఇస్తారు, పాస్వర్డ్ మీరు ఇచ్చుకుంటారు. అది ఇప్పుడు మర్చిపోయాం. తర్వాత ఏంటంటే, పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు రీసెట్ చేయడానికి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఆ ఈమెయిల్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నేను 2020.sudhakar అని నేను ఇచ్చాను. ఇక్కడ జనరేట్ న్యూ పాస్వర్డ్. ఇప్పుడు ఏం చేస్తుందంటే, చెక్ యువర్ ఈమెయిల్ లింక్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఈమెయిల్కి లింక్ పంపిస్తారు. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ లింక్ వచ్చేసింది, చూసారా? ఇది 2020.sudhakar నా మెయిల్ ఐడి ఇచ్చాను, లింక్ ఇచ్చారు. ఈ లింక్ని మీరు క్లిక్ చేసి కొత్త న్యూ పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవచ్చు. న్యూ పాస్వర్డ్ బై డిఫాల్ట్ వర్డ్ప్రెస్ వాళ్ళు జనరేట్ చేస్తారు. ఇక్కడ మనం కొత్త పాస్వర్డ్ జనరేట్ చేస్తున్నాం. సేవ్, లాగిన్, అడ్మిన్, పాస్వర్డ్ ఏదైతే మనం న్యూగా క్రియేట్ చేసామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు డాష్బోర్డ్లోకి వెళ్తున్నాం. ఇన్సెక్యూర్ పాస్వర్డ్ డిటెక్టెడ్, రిమైండ్ మీ లేటర్. చూడండి, ఇప్పుడు డాష్బోర్డ్లోకి వచ్చేసాము. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, ఒక అడ్మిన్ పాస్వర్డ్ మనం రీసెట్ చేసుకోవచ్చు మీరు మర్చిపోతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.